హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక క్లాత్ కలర్ కలెక్షన్, స్కిన్ కలర్ కలెక్షన్ ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలో. ముందుగా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఫిల్టర్ ఆప్షన్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ లోకి వచ్చేసినాక కెమెరా రా ఫైల్, ఇది కెమెరా రా ఫిల్టర్ ఇది ఓపెన్ చేసినాక మీకు ఇలా వచ్చింది ఓపెన్ అయ్యింది. ఇవన్నీ కలర్ కలెక్షన్ మనం చేసుకోవడానికి ఇవన్నీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎరేజర్ కింద మాస్క్ బటన్ ఓపెన్ చేయండి. మాస్క్ బటన్ ఓపెన్ చేసినాక ఇక్కడ పీపుల్ అనేది ఫీడ్ అయ్యింది. ఫీడ్ అయినాక మీరు ఏదైతే పీపుల్ ఉందో అక్కడ పీపుల్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీకు సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. బాడీ స్కిన్ అని, ఐస్ అని, ఇట్లా లిప్స్ అని, హెయిర్ అని, క్లాత్స్ అని, ఇట్లా మీకు సపరేట్ గా మనం ఓన్లీ అది టిక్ పెట్టుకుని దాని వరకే కలర్ కలెక్షన్ చేసుకోవచ్చు మనం. ఇట్లా చాలా డిఫరెన్స్ ఉంటాయి. నేనైతే ముందుగా ఇక్కడ క్లాత్ కి నేను ఇస్తున్నాను. ఈ క్లాత్ అన్నాక ఇక్కడ క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కినాక ఓన్లీ మనకి క్లాత్ వరకే కలర్ కలెక్షన్ అనేది అయింది. క్లాత్ వరకే మనం ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కిందకు వచ్చేసినాక మీకు ఇక్కడ ఓన్లీ ఉన్న కలర్ ని ఏదన్నా హైలైట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ హైలైట్ కానీ, కాంట్రాస్ట్ అని, షాడోస్ అని, వైట్స్ అని, బ్లాక్స్ అని, ఇట్లా మీరు ఉన్న కలర్ ని మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి షర్ట్ కలరే మారాలంటే సింపుల్ గా ఇక్కడ టింట్ అనే దాన్ని మీరు ఇట్లా ప్రెస్ చేయండి. కింద హై ఇట్లా మీరు మొత్తం ఇక్కడ కలర్ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా స్కిన్ డిస్టర్బ్ అవ్వకుండా ఓన్లీ కలర్ క్లాత్ వరకే కలర్ అనేది మారి. చూడండి ఇక్కడ అన్ని ఓపెన్ చేసినా నేను కింద స్టార్ట్ చేసిన దాన్ని పూర్తిగా పెయింట్ చేసుకున్నాను. ఓన్లీ నేను మనకి ఎక్కడ కూడా క్లాతే కలర్ కలెక్షన్ అయింది, ఎక్కడ స్కిన్ డిస్టర్బ్ అవ్వాలి. సో మీ మెథడ్ ఉపయోగించి మీరు సింపుల్ గా క్లాత్ కలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఒకసారి స్కిన్ చూపిస్తున్నాను. స్కిన్ కి నేను సేమ్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఓన్లీ బాడీ స్కిన్ వరకు ఓపెన్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ 2 టిక్స్ పెట్టుకోవచ్చు. 2 టిక్స్ పెట్టుకుంటే మీకు టూ వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్, స్కిన్ క్రియేట్ నొక్కాను. చూడండి ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఇక్కడ నేను అమౌంట్ ని లైట్ గా పెంచుతున్నాను. జస్ట్ చూపించడానికి మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ ఫోటోషాప్ లో అర్థం అవ్వకపోతే 100 కి పెంచి మళ్ళీ 0 తగ్గించింది. ఆ వేరియేషన్ అనేది మీకే ఆటోమేటిక్ గా అర్థమైంది. హైలైట్ ఉంది. ఇప్పుడు నేను ఇంత పెంచేసాను, ఫుల్ వచ్చేసింది. సో అలా కాకుండా కొంచెం తగ్గించుకున్నాను. ఫోటోకి తగ్గట్టుగా మనం సెట్ చేసుకున్నాము. చూడండి నేను కంపల్సరీ మన ఫోటోషాప్ లో ఏదైనా ఏ మెథడ్ అయినా మనకు అర్థం అవ్వకపోతే 100కి వెళ్ళి మళ్ళీ మనం 0కి వస్తే ఆ ఫోటో వేరియేషన్ ఏంటనేది మనకి అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. ఇట్లాగా మనకి స్కిన్ టోన్ కూడా మనం చేసుకోవచ్చు సింపుల్ గా. ఇలాగా మనం సింపుల్ గా మనం డ్రెస్ కానీ చూడండి, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. సింపుల్ గా మనం ఇట్లా చేయండి, మీరు ఇట్లా ట్రై చేయండి. ఈ ట్రిక్స్ అండ్ టిప్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.